స్వచ్ఛమైన సిల్క్ ఇలా రుద్దినప్పుడు వేడి రాదండి. ఇది వేడుస్తోంది. ఇది డూప్లికేట్ది. మొత్తం కలిపి బిల్ ఎంత అయిందో చెప్పండి. అలాగే సార్, టోటల్గా 6,30,000 సార్. మూర్తి పైకోండి. అలాగే సార్, రామ్మా. దగ్గరగా ఉన్నప్పుడు తన ప్రవర్తనతో ఇరిటేషన్ తెప్పించింది, దూరంగా ఉన్నప్పుడు తన జ్ఞాపకాలతో ఇరిటేషన్ తెప్పిస్తోంది. ఇలా కూడా నన్ను ప్రశాంతంగా బతకనివదా? ఎక్కడి క్రిష్? ఏం లేదు బ్రో, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికా? అదేంటి క్రిష్, ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, వాటిని వదిలేసి ఇంటికేంటి? అవన్నీ నువ్వు చూసుకోగలవు. అది కాదు క్రిష్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫైల్స్. నువ్వు ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తే. నా మనసేం బాలేదు. ఇక్కడికి వస్తే కనీసం నా మైండ్ డైవర్ట్ అవుతుందని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక కూడా నాకు తనే గుర్తొస్తుంది. వర్క్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇంకా నేను ఆఫీస్కి రాను, నువ్వే చూసుకో. ఏదైనా హెల్ప్ కావాలంటే కిరణ్ అడుగు. క్రిష్ ఆగు. లైఫ్లో ఇవన్నీ సహజం. అయినా తప్పు చేసింది తను, నిన్ను వదిలి వెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేసింది. అందుకని మనం డిసప్పాయింట్ అయితే ఎలా? బాధలో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో నాకు తెలీదు. కానీ నువ్వు ఇలా అప్సెట్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను రా. తాగితే బాధలు మర్చిపోవచ్చు అంటారు. నీ బాధను చూసి నేను మందు కొడతాను రా. నా కోసం ఎవరూ బాధపడొద్దు. నా మనసేం బాలేదు, నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. రేయ్ క్రిష్, నాకు తెలుసురా నువ్వు ఆఫీస్కి వస్తే ఇలా అయిపోతావని. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చానురా.
మావయ్య, ఇంతకు ముందు ఎవరైనా అవమానిస్తే ఏడుస్తూ కూర్చునేదాన్ని. ఏం చెయ్యాలో, ఎలా సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. అలాంటి నాకు ఒక ఆడపిల్లకి ఆత్మాభిమానం చాలా ముఖ్యమని, అది దెబ్బతినడం అంటే ప్రాణం పోవటంతో సమానమని మొదటిసారి చెప్పినా నేర్పించిన వ్యక్తి మీరే. నేను చేసింది తప్పు అని ఆయన కనిపించుంటే దానికి ఆయన ఏ శిక్ష వేసినా ఆనందంగా భరించేదాన్ని. కానీ ఈ శిక్షని భరించడం మాత్రం నా వల్ల కావట్లేదు మావయ్య. నా కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటానని, కేవలం నా సంతోషం కోసం మాత్రమే బతుకుతానని మాటిచ్చిన వ్యక్తి నోటి నుంచి అలాంటి మాటల్ని విన్నాక ఎలా రాజీపడి బతకాలో అర్థం కాలేదు మావయ్య. ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలియదు గాని, ఆయన అలా మాట్లాడుతున్న క్షణంలో అంతకంటే బాధగా ఉండదని మాత్రం అర్థమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మావయ్య, ఎక్కడ ఓడిపోతామో అక్కడే పోరాడి గెలవాలని మీరే చెప్పారు. నా మీద నాకంటూ ఒక నమ్మకం వచ్చింది కేవలం మీ వల్లే. అదే నమ్మకంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఆ జీవితంలో గెలవాలని నన్ను ఆశీర్వదించండి మామయ్య. అరే క్రిష్ గారు, సార్ సార్ క్రిష్ గారు, సార్ క్రిష్ గారు, సార్ 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 కార్ ఆపండి సార్. సార్ నువ్వు నేను మూర్తిని, అభి గారి పిఏని. షట్, ఇడని తెలిస్తే కార్ ఆపేవాడిని కాదు కదా. సార్ 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 ఒకసారి నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ఇందులో అభి గారు తప్పేం లేదు సార్. మీరు అనుకుంటున్నట్టు మీనాక్షి గారు తప్పేం లేదు సార్. అంటే ఏంట్రా నువ్వు అనేది?
తప్పంత నాదేనా? అది కాదు సార్ నేను చెప్పేది. వినేవాడుంటే ప్రతి వాడికి లోకమే. అసలు నేను చూసి కారా పంచుడు, అదే నేను చేసిన తప్పు. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. దీని అంతటికీ కారణం బలరావు సార్. సార్ 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 బాబు మూర్తి 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 లే మూర్తి అయ్యి ఓకే సార్ అమ్మా 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 మూర్తి సార్ సార్ అంబులెన్స్ సార్ మూర్తి అమ్మా హలో అంబులెన్స్ చెప్పు. అక్క వెళ్ళొస్తామక్క. ఎక్కడికి కనకం? ఊరు వెళ్తున్నాం చిన్నక్క. ఇంత సడన్ గా ఊరేంటి? ఏమైందమ్మా? ఏం లేదు చిన్నదినా, ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్తాను. ఓ మై గాడ్ తన్నితే తేనె బకెట్లో పట్టట్టు అదృష్టం ఇలా కలిసి వచ్చింది ఏంట్రోయ్. ఓ మై గాడ్ ఇక ఈ జూజిగాళ్ళు ఇద్దరు గోయింగ్ చేసేసారనుకో, ఇంక ఈ కొంపలో ఉండేది ఆ కృషిగాడు ఇది నువ్వు. వాడేమో మందు డ్రింకింగ్ చేసేసి మీనాక్షి మీనాక్షి అంటూ పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. ఇక ఈవిడ గారేమో దేవుడా ఓ మంచి దేవుడా ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెట్టావు అని కళ్ళల్లో టీయర్స్ పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎవరు గొడవలు వాళ్ళు ఉంటారు. ఇక మనం సీన్లోకి ఎంట్రింగ్స్ అయిపోయి ఆస్తి మొత్తం కొట్టేయచ్చు. ఓ మై గాడ్ ఓ మై గాడ్. ఆయన నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. నా కోడలు బంధాలని బంధుత్వాలని వద్దనుకుని వెళ్ళిపోయింది. మీరు
ఈ ఇంటితో అనుబంధాన్ని తెంచేసుకొని వెళ్ళిపోతున్నారు అంతేగా. అయ్యో అదేం కాదు చిన్నక్క, ఊరు నుంచి వచ్చి చాలా రోజులైంది కదా, అందుకే వెళ్ళాలనుకుంటున్నాం. మాటలు అబద్ధాలు చెప్పినా కన్నీళ్లు నిజం చెప్తాయి కనకం. మీ వయసు దాటొచ్చానే, ఇలాంటివి తెలుసుకోలేనా చెప్పు. గూడు చెదిరిపోగానే పక్షులన్నీ ఎటు పడితే అటు చెల్లా చెదరైపోతాయి. అది పక్షుల విషయంలోనే అనుకున్నాను, మనుషుల విషయంలో కూడా అంతే అన్నమాట. అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు. మరి నేనెప్పుడు వెళ్ళిపోతానో అర్థం కావట్లేదు.